హాయ్, బాగున్నారా? ఈరోజు మా లంచ్కి పొంగల్ చేసుకుంటున్నాము. పప్పు పొంగల్ చేస్తున్నాను అన్నమాట. క్లేపాట్లో పప్పు పొంగల్. ఈ గ్లాస్తో నేను పావు భాగం పైన పెసరపప్పును రైస్ తీసుకున్నాను. అంటే ఆ సమయానికి ఆ గ్లాస్ దొరికింది, దాన్ని తీసుకున్నాను అన్నమాట మెజర్మెంట్. ముందు మంచిగా 2 times వాష్ చేసుకోవాలి బాగా. అంటే ఇది అందరికీ వచ్చు అనుకోండి, కాకపోతే నేను క్లేపాట్లో చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఒక 2 times వాష్ చేసాను. ఇప్పుడు వాటర్ ముందు పెట్టాను అనమాట. ఒక 4 glasses వాటర్ పెట్టాను. అవి మరిగాక దీంట్లో కడిగిన పప్పు బియ్యం వేసిస్తున్నాను. నేను ఎక్కువసేపు నానబెట్టలేదు, నార్మల్గా వాటర్ హీట్ అయ్యే లోపల నానిందంతేను. అంటే 15-20 minutes పడుతుంది. కుక్కర్ అయితే 10 minutesలో 15 minutesలో వచ్చేస్తుంది మనకు విజిల్. దీంట్లో కొంచెం ఒక 5-10 minutes ఎక్కువ పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 95% మినరల్స్ అన్నీ క్లేపాట్లో చేస్తే అలాగే ఉంటుందట. అందువల్ల కుక్కర్లో ఉడికించినందువల్ల కొంచెం మనకు అన్హెల్దీ అని విన్నాను, అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ రోజు దీంట్లోనే చేయడం మొదలుపెట్టాను అనమాట. ముద్ద పెట్టాను, కాసేపు అయ్యాక చూసారా బాయిల్ అయింది. ఇప్పుడు అలా వదిలేసాను, ఒక 10 minutes బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకుందాం. ఒక 2 minutes అలా ఉడికించాను. మళ్ళీ కూడా చూసారా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసాను. మా సైడ్ దీన్ని ఉప్పు పొంగల్ అంటారు, పప్పు పొంగల్ అంటారు, కట్టు పొంగల్ అంటారు. బోల్డ్ రకాలు అనమాట, సమయాన్ని బట్టి. ఇదే మనం కొంచెం పక్కకు తీసి చక్కెర పాలు వేసుకుంటే స్వీట్ పొంగల్ అయిపోతుంది. బాగా కలిపాను. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం, అది పక్కన తీసి పెట్టాను. ఇప్పుడు మనం పోపు గరిట పెడుతున్నాను. చూసారా పక్కన పెట్టాను, అది ఉడుకుతూ ఉంది ఇంకా కూడా. అంటే మనం తినేదాకా వేడిగా అలాగే ఉంటుందన్నమాట. మన టేబుల్ మీద పెట్టుకొని ఒక 15 minutes అయినా సరే వేడిగా ఉంటుంది. పచ్చిమిర్చి, జీడిపప్పులు, జీలకర్ర, పెప్పరు. నేను పెప్పర్ పొడి చేసి వేస్తాను, మిరియాలు. ఎందుకంటే మిరియాలుగా ఉంటే కొంచెం నోట్లో తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా, అది నచ్చదు. అందుకని ఇట్లా అయితే పొడి అయితే తినేస్తాం కదా తెలియకుండా. అల్లం లేదు, అల్లం పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. ఎక్కువ జీడిపప్పు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. సగం ఆయిల్ సగం నెయ్యి వేసాను. అయిపోయింది, పోపు వేగిపోయింది. కొంచెం ఇంగువ, నా రెసిపీస్ అన్నిట్లో ఇంగువ మెయిన్ ఉంటుంది కదా. కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు దీన్ని పొంగల్లో మిక్స్ చేసేసుకుందాం. పోపు బాగా వేగిపోయింది. నేను ఆవాలు లేదు, జీలకర్ర, అది పెప్పర్, మిరియాలు పొడి చేసి వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. పొంగల్లో వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను కరివేపాకు మర్చిపోయాను, అందుకని ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఇది వరకు నేను నెయ్యి ఎక్కువ వేసేదాన్ని కాదు. ఇప్పుడు కంట్రీ డిలైట్ నెయ్యి చాలా బాగుంది, టేస్టీగా ఉంది, స్మెల్ కూడా బాగుంది. ఆవు నెయ్యి తెప్పించాము మేము, చాలా బాగుంది. అందుకని ఆ నెయ్యి వేసాను, ఎక్కువే వేసాను. ఇంకొంచెం పెప్పర్ వేసాను. ఇప్పుడు మళ్ళీ 2 spoons నెయ్యి వేసాను, కరివేపాకు వేసాను.
ఎందుకంటే పొంగల్లోకి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.